పత్రికలు కూడా ఇక్కడ కూడా ఈ అంశం సంబంధించి ఈ ఫోక్సో కేసుకు సంబంధించి కూడా ఎక్కడ అచ్చు వేయలేదు. ప్రధానంగా న్యాయం కోసం నమస్తే పోరాటం మొదటి నుంచి కొనసాగించింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు నమోదైందని చెప్పేసి 10 రోజుల క్రితం బండి భగీరథకు సంబంధించి కేసుకు సంబంధించి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ రాసింది నమస్తే తెలంగాణ మాత్రమే. ఓన్లీ ఏకైక పత్రికనే రాసింది. మిగతా ఎల్లో మీడియా కూడా ప్రచురించలేదు, ప్రసారాలు కూడా చేయలేదు. కాకపోతే కొన్ని నేషనల్ ఛానల్స్ మాత్రం 1-2 ఛానల్స్ మాత్రం ఈ కేసు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చాయి. ఏదైతే అదే టైంలో కూడా తెలంగాణలో మోడీ పర్యటన ఉండడం ఇవన్నీ ఒక కారణాలుగా కొంతమంది చూపినటువంటి సందర్భం మనం చూసాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసు సంబంధించి సైలెంట్గా మిన్నకుండినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ప్రధానంగా దానికి సంబంధించి క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సమాజం కూడా ఈ విషయం సంబంధించి క్లియర్ కట్గా అర్థం చేసుకుంది. అసలు ఏం జరుగుతుంది, ఎవరి వైపు ఎవరున్నారనేది కూడా సమాజం మొత్తం కూడా అర్థం చేసుకుంది. నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు పదే ఈ అంశం సంబంధించి ప్రస్తావించింది. ప్రధానంగా బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు ప్రసారాల్లో కొనసాగించింది. వారి వైపు ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఓ కేంద్ర మంత్రి కొడుకు అడ్డుగా అధికార బలం, ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారం, పోక్సో కంప్లైంట్కు ప్రతిగా అప్పటికప్పుడు అల్లినటువంటి హనీ ట్రాప్ కేసు. ఏదైతే అప్పటికప్పుడు ఒక హనీ ట్రాప్గా దీన్ని అభివర్ణించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. బాధితురాలినే ఉల్టా దోషిగా చూపుతూ ఫోటోలు వీడియోలతో విరుచుపడినటువంటి సోషల్ మీడియా రాక్షసత్వం. ప్రధానంగా బాధితురాలే ఇందులో దోషిగా సోషల్ మీడియా చూపించిందని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. న్యాయం అందరికీ సమానమేనని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నినదించినటువంటి పౌర సమాజం, అన్నింటి మధ్య మూగ నోము పట్టినటువంటి తెలుగు మీడియా, అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి మచ్చ రాకుండా కేసును తొక్కిపెట్టినటువంటి పచ్చ మీడియా, అన్నింటి మధ్య ఛాతీ విరుచుకొని నిలబడింది నమస్తే తెలంగాణ మాత్రమే, అలాగే టీ న్యూస్ మాత్రమే. బాధిత బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి వివరించింది, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించింది, చర్యలకు వెనుకాడినటువంటి ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. చూసి చూడనట్టుగా ఉన్నటువంటి పోలీసులను కూడా నిలదీసింది. చట్టం బండికి చుట్టమా అని కూడా గర్జించింది. బండి భగీరథ విషయంలో నమస్తే తెలంగాణ అలుపెరగని అక్షర పోరాటాన్ని సాగించింది. అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా టీ న్యూస్ కూడా అచంచలుగా కష్టపడింది. అచంచలుగా వరుస కథనాలు ప్రచురించింది. వరుస ఉద్యమాలు ఎక్కడెక్కడైతే ఎవరైతే మహిళా లోకం సమాజం ప్రశ్నించిందో, ఎక్కడైతే బీఆర్ఎస్ కేడర్ కావచ్చు, లేకుంటే మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వారు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కావచ్చు, అటు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముట్టడించడం కావచ్చు, ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా టీ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రసారం కొనసాగించింది. అలాగే నమస్తే తెలంగాణ కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా కథనాలను ప్రసారం చేసింది. వరుస కథనాలతో తెర వెనుక జరుగుతున్నటువంటి కుమ్మక్కు రాజకీయాన్ని బయటపెట్టింది. మహిళా సంఘాలను తట్టిలేపింది. చివరికి అధికార యంత్రాంగానికి సిగ తగిలించింది. మొదట్లో బలహీనమైనటువంటి సెక్షన్లు పెట్టిన దర్యాప్తు అధికారులు కఠిన సెక్షన్లు పెట్టాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో బాధితురాలనే దోషి అన్నట్టుగా పోస్టులు పెట్టినటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. తాము కఠినంగానే ఉన్నామని ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చింది. నిందితుడికి బెయిల్ దక్కకుండా ప్రభుత్వ యంత్రాంగం న్యాయస్థానంలో పోరాడాల్సినటువంటి అనివార్య పరిస్థితిని కూడా నమస్తే తెలంగాణ కల్పించింది. చివరికి బండి భగీరథను అరెస్టు చేయక తప్పని స్థితిలో పోలీసులను నెట్టింది. ఇది సత్యం కోసం అక్షరం సాగించినటువంటి ప్రయత్నం. ఇది సామాన్యుడి తరపున సాగించినటువంటి పోరాటం, సాధించిన విజయం. ప్రధానంగా బాధితురాలి తరపున అనేక రోజులుగా పోరాటం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరో అంశం, కీలకమైనటువంటి అంశం చూసుకున్నట్లయితే ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ వార్త రాశారు. ఇరుక్కున్నటువంటి ఇరు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మేడకు చుట్టుకున్నటువంటి భగీరథ కేసు. ఏదైతే బీజేపీ అలాగే నేషనల్లో ఉన్నటువంటి బీజేపీ అలాగే స్టేట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇందులో ఈ రెండు కలిపి ఆడినటువంటి ఆట డ్రామా, ప్రధానంగా బాధితురాలికి అన్యాయం చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నాయి అని చెప్పడానికి ఈ వార్తనే ఉదాహరణ. ప్రధానంగా ఈ గడిచిన 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయంలో కూడా ఏ పార్టీ నాయకులు ఎలా మాట్లాడారు, మహిళా నాయకులు ముఖ్యంగా ఇందులో ఎలా మాట్లాడారని కూడా ఇందులో ఆ కోణంలో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మిగతా పత్రికలు కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు ఎలా ప్రచురించింది, నమస్తే తెలంగాణ ఎలా చెప్పింది, అసలు టీ న్యూస్ ఎలా చెప్పింది, మిగతా ఛానల్ ఎలా చెప్పాయి, ఎవరు ఈ కేసు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు, ఎవరి వైపు ఎవరున్నారనేది కూడా తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకుంది. జాతీయ వైరం పక్కన పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తీ జరిగింది. ప్రధానంగా కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం జరిగింది. కుట్రను బయటపెట్టినటువంటి నమస్తే తెలంగాణ సోషల్ మీడియా
ఘటనపై గలం విప్పినటువంటి మహిళలు, అలాగే యువజన, అలాగే ప్రజా సంఘాలు, చాలా తెలంగాణ సమాజం మొత్తం ఒకవైపు బాధితురాలి వైపు ఉన్నారు, బాధితురాలి కుటుంబం వైపు ఉన్నారు, బాధితురాలి తల్లి వైపు నిలిచినటువంటి సందర్భం మనం చూసాం. గవర్నర్ నుంచి వివరాలు తెప్పించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నివేదికతో ఢిల్లీకి రావాలని కూడా మంత్రి వివేక్కు అధిష్టానం కూడా ఆదేశించినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ కొన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ మీద పోరాడాలని చెప్తే ఆ పార్టీతో కలిసి ఎందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ఇటీవల ప్రధాని మోడీ చివాట్లు పెట్టినట్టు కూడా కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే బీజేపీ మీద రాజకీయ సమరం చేయమంటే మీరేమో బీజేపీ మన మిత్రపక్షం అనే భ్రమలో ఉన్నట్టున్నారు అంటూ కూడా టీపీసీసీ నేతలపై కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ కూడా అసహనం చేసినట్టు కూడా కొంత మీడియా ద్వారా సమాచారం అందుతున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు మనం. బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసు ఉదంతం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంతలా పెనవేసుకుందో, అధిష్టానాల ఆదేశాలకు భిన్నంగా మైత్రితో వ్యవహరిస్తున్నాయో తేటతెల్లమైంది. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర నాయకత్వాలు నేర్పుతున్నటువంటి కుమ్మక్కు రాజకీయాలతో ఆ పార్టీల అధిష్టానాలు జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడ్డాయి. సో ఇరు పార్టీలకు సంబంధించి ఇలాంటి లోపాయికారి ఒప్పందమా లేకుంటే ఇంకేంటి అనేది కూడా అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలంటూ కూడా రాష్ట్రపతి ప్రధానికి న్యాయవాది లేఖలు రాసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా బాధితురాలి తరపున వాదించినటువంటి పప్పు నాగేశ్వరరావు ఏదైతే బాధితురాలకు సంబంధించి ఆ బాధితులకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి న్యాయవాది చెప్పినటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి అలాగే ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశారు. పోక్సో కేసులో నిందితునిగా ఉన్నటువంటి బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో జరిగినటువంటి విచారణలో పప్పు నాగేశ్వరరావు బాధితురాలి తరపున వాదనలు వినిపించారు. దానికి సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం సంబంధించి చూడొచ్చు. ఏదైతే పంటకు సంబంధించి అంశం సంబంధించి ఎట్లా వీళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ ఫోటోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే పంట తడిసి ముద్దై ఎలా ఇబ్బంది పడుతుంది, రైతు ఎలా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడో క్లియర్ కట్గా చూడొచ్చు. సర్కార్ నిర్లక్ష్యానికి నీరసించి నిండా మునిగింది అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు PACS గోదాము వద్ద 2 రోజుల నుంచి మక్కల లోడు దిగుమతి కాకపోవడంతో శనివారం చెట్ల కింద కొనుక్కు తీస్తున్నటువంటి రైతులు ఇంత కష్టపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చలనం కరువవుతుంది. రైతుల పక్షాన ఖచ్చితంగా వివక్ష చూపుతుంది అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా వారికి అండగా నిలుస్తూ న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పోరాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.